హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా అంచు భాగాలు ఎదరకు వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి వెనక భాగానికి నడుము భాగం తీసుకోవాలి లూజు. ఈ బెల్ట్ భాగం వేయడం వల్ల వెనక భాగానికి మనం స్టిఫ్గా ఉంటుంది. పైకి నడుము భాగం ఎత్తకుండా ఉండడం కోసం వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఇప్పుడు ముందు 2 ఖర్చు భాగాలని మనం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ముందు కింద మనం బార్డర్ తీసుకోవాలి. కింద అంటే ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లూజ్ వేసుకోవాలి. బార్డర్ నుంచి మనకి వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో వెనక భాగం డీప్ భాగాన్ని ఈ బార్డర్ నుంచి మనం మెడ భాగం ఎంత అయితే ఉందో అంతవరకు మనం కరెక్ట్గా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ భాగం నుంచి కింద భాగం ఈ విధంగా పట్టుకొని మనం స్టిఫ్గా పైకి షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకి లూజ్ ఎంత అయితే ఉందో మెడ భాగం అంతవరకు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. మనకి బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో ఖర్చు భాగంతో అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో అంతవరకు లూజ్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో షోల్డర్ దగ్గర అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చంక భాగానికి తీసుకోవాలి లూజు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి మనం. ఈ విధంగా మనకు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి కిందకి మెడ భాగానికి కింద వరకు గీసుకోవాలి. ఈ విధంగా ఈ ఫస్ట్ మార్కింగ్ ఖర్చు భాగం కోసం కటింగ్ కోసం మనకి ఇక్కడికి స్టిచ్చింగ్కి వస్తుంది కాబట్టి 2 గీతలు గీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంతవరకు స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా గీసుకోవాలి. మన షోల్డర్ పైనుంచి కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం కోసం సన్నగా ఉండేవాళ్ళు అయితే చిన్న మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. లేదా లావుగా ఉండేవాళ్ళు కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు అయితే కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. లోతు కూడా కొంచెం తీసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం ఈ పైనుంచి ఈ కొంచెం తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బెల్ట్ భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ దగ్గర జాయింట్ చేసే దగ్గర ఈ విధంగా మనకి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను వెనక భాగానికి. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఆదని బట్టి తీసుకోవచ్చు. క్లాత్ వారైతే
ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ కూడా డాట్స్ ఈ విధంగా వేసుకోవాలి మనం షోల్డర్ మధ్య భాగం నుంచి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి వేసుకోవాలి. అదే విధంగా కింద భాగాన్ని మనం పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఎదర భాగానికి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. మన షోల్డర్ పార్ట్ నుంచి కింద ఈ ఖర్చు భాగానికి ఎంత అయితే ఉందో కరెక్ట్గా సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. మన బ్లౌజు ఈ మధ్య భాగానికి మన షోల్డర్ మధ్య భాగానికి వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా అంత పొడవు మనం కొంచెం పైకి మడత పెట్టుకోవాలి. కరెక్ట్గా పొడవు వచ్చే వరకు ఈ విధంగా చూసుకొని మనం చుట్టూ మార్క్ చేసుకోవాలి. మనకి ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర మనం ఉక్సుల భాగంతో మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. ఇది ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకొని మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఉక్సుల భాగాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంత లోతు తీయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి మన షోల్డర్ మధ్యకి ఈ విధంగా వేసుకొని ఇది ఎంత అయితే ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు లోతు తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళైతే పైనుంచి తీసుకోవాలి. అదే లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ నడుం భాగం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా పైకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో ఖర్చు భాగం అంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం చంక భాగానికి లోతు తీసుకోవాలి. చంక భాగం అందరికీ ముడతలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉండకుండా ఉండడం కోసం కొంచెం సన్నగా ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనం
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఏ విధంగా డాట్స్ వేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతో మనం ఈ మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ని ఈ విధంగా మనకి ఎంతైతే వస్తుందో మధ్య భాగానికి ఈ విధంగా మధ్య నుంచి కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంతైతే డాట్ పొడవు ఉందో మనం ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి ఎలా తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేస్తున్నాను, అంటే స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడికి. మనకి సన్నగా ఉండే వాళ్ళైతే ఇది వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు కింద భాగాన్ని, లావు ఉండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో షేప్ ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం కింద ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా అంతే. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నడుము భాగం వైపు కూడా ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు చొప్పున 4 తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి చొప్పున 2 తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 చేతులకి ఈ విధంగా 2 పళ్ళ మీద వేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి లూజు. మన లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి లూజ్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి బ్లౌజ్ లూజ్ చంక భాగం ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. పైకి ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు మనం లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు నేను కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు చేతి భాగం మధ్య భాగానికి మనం కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ పాయింట్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం
ఇప్పుడు రెండు చేతులు కూడా మనం రైట్ సైడ్వి రెండు లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి. మనం మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మనం ముందే రాంగ్ సైడ్ రైట్ సైడ్ మనం వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. మనం కొంచెం ఈ విధంగా మనకి ఎదర భాగానికి రావాలి లోతు ఎప్పుడు కూడా. ఇప్పుడు అది తెలియడం కోసం మనం ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా లోతు భాగాన్ని. ఇప్పుడు మనం ఎదర ఓపెన్ సైడ్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. మనం ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. మనం వెనక భాగానికి నడుము భాగానికి మనం బెల్ట్ భాగం తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా నడుము భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ భాగానికి. జాయింట్ చేసుకోవాలి ఈ చిన్న ముక్కలన్నిటిని కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.